అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించుకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ బాలమల్లేష్ చెప్పారు. తెలంగాణలో అగ్రిగోల్డ్ డిపాజిట్స్ దాదాపుగా 5 లక్షల మందికి పైగా ఉన్నారని, వారి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల నగరంలోని తెలుగు అకాడమీ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. అగ్రిగోల్డ్ సంస్థలు బాధితులు దాదాపుగా 500 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారని తెలిపారు. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థల వెంచర్లను బాధితులతో ఆక్రమణ చేసి బాధితులకు ఇక పంచుతామని ఎన్ బాలమల్లేష్ హెచ్చరించారు. తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ నగరంలో భిక్షాటన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు గత 8 సంవత్సరాల నుంచి అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. అదే కాకుండా అనేక మంది ఆత్మహత్యల పాలవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవడానికి అదేవిధంగా ఈరోజు రూపాయి దాచుకొని అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేస్తే ఆ సంస్థ పూర్తిగా ఎత్తివేసి అగ్రిగోల్డ్ బాధితులకు ఇబ్బందులు తీసుకొస్తా ఉంది. ఈ క్రమంలో